సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కుంభకోణం వ్యవహారం మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. ధాన్యం విక్రయించినా తమకు రావాల్సిన డబ్బులు ఇప్పటికీ అందలేదంటూ బాధిత రైతులు ఆందోళనకు దిగారు. వేములవాడ పట్టణంలోని మార్కండేయ నగర్లో కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొంటున్న మధుకర్ ఇంటి వద్దకు చేరుకున్న రైతులు నిరసన చేపట్టారు. నిర్మాణంలో ఉన్న ఇంటి 2వ అంతస్తు పైకి ఎక్కి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మర్రిపల్లి, నూకలమర్రి, మల్లారం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు నెలలు గడుస్తున్న బ్యాంకు ఖాతాలో జమ కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా కలెక్టర్, పౌర సరఫరాల అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని రైతులు నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న వేములవాడ సీఐ వీరప్రసాద్ పోలీసులతో కలిసి అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. ధాన్యం కుంభకోణం నేపథ్యంలో బాధిత రైతులు నిందితుడి ఇంటి వద్దే ఆందోళన చేపట్టడం జిల్లాలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. రైతుల సమస్య పరిష్కారానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నేను మర్రిపల్లి సెంటర్లో వడ్లు పోసిన నాకు 303 బస్తాలు అయినాయి. అంటే దాదాపు ఒక 3 లక్షల దాకా రావాల్సి ఉంది. నాకు ఇదివరకు కూడా 3 నెలలు అవుతుంది డబ్బులు పడాలి. అందుకే ఇక్కడికి వచ్చిన మధుకర్ అంటే మా వడ్లను దొంగతనం చేసిందని తెలిసింది. ఈ బిల్డింగ్ కాడికి వచ్చి మేము ఇక్కడ కూర్చొని ధర్నా చేయడం జరుగుతుంది. మాకు డబ్బులు పడేదాకా మేము ఇక్కడి కదిలేదు లేదు. మా డబ్బులు మాకు పడేదాకా మేము ఇక్కడి కదిలేదు లేదు. వేములవాడ రూరల్ మండలం లోపల నూకలమర్రికి చెందినటువంటి 3 లారీలు, అదే విధంగా మర్రిపల్లి సెంటర్కు సంబంధించినటువంటి 4 లారీలు, ఇవి దీంట్లో రైతులు మల్లారంకు సంబంధించిన రైతులు, మర్రిపల్లికి సంబంధించిన రైతులు, నూకలమరికి సంబంధించిన రైతులు దాదాపు ఈ 4-6 లారీలను ఈ మధుకర్ అనేటైనే మరి నేరుగా విజయవాడ తీసుకుపోయి అమ్ముకోవడం జరిగింది. ఇది దాదాపుగా ట్రక్ షీట్ అనేది ఉన్నది. ట్రక్ షీట్ ఉన్నది, రైతులకు పైసలు రావాలి. వాస్తవంగా వీడైతే విజయవాడలో అమ్ముకున్నటువంటి పైసలను రికవర్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పై ఉన్నది, కలెక్టర్ గారి పైన ఉన్నది. ఈ రైతులందరూ మరి దాదాపు ప్రజావాణి లోపల కానివ్వండి, జేసీ కానివ్వండి, డీసీఓ కానివ్వండి, మరి కోఆపరేటివ్ సంబంధించినటువంటి చైర్మన్ కానివ్వండి, అదే విధంగా సెక్రటరీ గారు కానివ్వండి, వాళ్ళు సార్లు విన్నవించడం జరిగింది. ఇక రేపచ్చే మాపచ్చే మీ చెక్కులు ఇస్తాం, మీ పైసలు ఎడువని చెప్పి మరి వాళ్ళు కాలం వెళ్ళబుస్తారు. నేను మర్రిపల్లి సెంటర్లో వడ్లు పోసిన నాకు 303 బస్తాలు అయినాయి. అంటే దాదాపు